కాశ్మీర్లో అయితే హై టెన్షన్ నెలకొంది. అంటే ఇండియన్ ఆర్మీకి అండ్ పాకిస్తాన్ టెర్రరిస్టుల మధ్య భీకర కాల్పులు అయితే జరుగుతున్నాయి. ఇదే క్రమంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ లష్కరేలో టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ అనే ఉగ్రవాది కూడా హతమయ్యాడు. ఇంకో ఉగ్రవాది కూడా హతమైనట్టు తెలుస్తోంది. మరి అదే క్రమంలో అసలు కాశ్మీర్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి చూస్తున్నాం కాశ్మీర్లో అయితే ఒక హై టెన్షన్ నెలకొంది. అంటే ఇండియన్ ఆర్మీకి మరి పాకిస్తాన్ టెర్రరిస్టుల మధ్య ఒక భీకర కాల్పులు అయితే జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ అనే ఉగ్రవాది కూడా హతమయ్యారు. అలాగే అదే క్రమంలో మన ఇండియన్ ఆర్మీకి కూడా కొన్ని గాయాలైనట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుందంటారు సార్ కాశ్మీర్లో? అంటే అనవసరంగా రెచ్చగొట్టడమా, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఎందుకు పాల్పడతాను? అసలు ఇప్పుడు యుద్ధం అవసరమా? ఇప్పుడు యుద్ధం కనుక జరిగితే ఎవరికి నష్టం? ఇవాళ భారతదేశం ఇవాళ ఆర్థికంగా కానీ, పారిశ్రామికంగా కానీ, వ్యవసాయకంగా కానీ మీతో పోల్చుకుంటే చాలా గట్టిగా బలంగా వైమానిక దళం, నౌకాదళం, ఆర్మీ ఇవాళ అన్నిటిల్లో రక్షణ సంపత్తి కానీ, వీళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల ఆయుధాలు కానీ ఎందుకు ఇవాళ కాలు దువ్వుతోంది పాకిస్తాన్? ఇప్పుడు నిన్న జరిగిన ఉగ్రదాడి పహల్గామ్, అది ప్రజల మధ్య వచ్చినది కాదు. అది కేవలం ఏంటి, లష్కరే తోయిబా అది కాస్త రూపాంతరం చెంది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పెట్టుకుని అసలు వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్గా వర్ణించటం. అంటే భారత్ యొక్క సత్తా తెలిసి కూడా వాళ్ళ గొవ్వి వాళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పచ్చా? అంటే లేపి దండించుకోవటం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దాన్ని ఖండించాలా, ఉగ్రదాడి ఎవరికి పాల్పడినా ఖండించాలి. ప్రపంచం మొత్తం ఖండిస్తే పాకిస్తాన్ ఉప ప్రధాని ఏమంటారు, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమంటారు? అంటే టెర్రరిస్టులను మీరు ఫ్రీడమ్ ఫైటర్స్గా మాట్లాడుతున్నారంటే దాని వెనుక అతనే అన్నాడు, ఒప్పుకున్నాడు. ఏమని? రక్షణ మంత్రి మేము చెత్త పని, ఈ చెత్త పనులన్నీ అమెరికా మాతో చేపిస్తోంది అంటున్నాడు. అదొక కుట్ర. ఒకవైపు ఒప్పుకుంది రక్షణ మీరు అన్నట్టు, ఇంకో వైపు అయితే పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ కావచ్చు ఓపెన్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అంటే సింధు జల ఒప్పందం కనుక రద్దు చేస్తే పాకిస్తాన్తో యుద్ధానికి కాలు దువ్వినట్టే అన్నట్టు కూడా ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అయ్యండి, ఉగ్రవాదం పక్కన పెడితే ఒక పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ దీన్ని ఖండించాల్సింది పోయి ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీని అంటే బిలావర్ భుట్టో కూడా ఏది సింధు జలాలు కనుక ఆగితే జలాల్లో రక్తం బారిస్తామన్నమాట. అవును. అంటే వీళ్ళ అక్కడ నాయకులు, వీళ్ళ అక్కడ పాలకులు, ఏం తేడా ఉంది పాలకులకి ఉగ్రవాదులకి మధ్య? మనకేం తేడా కనపడతలేదు. లష్కరే తోయిబానే వాళ్ళ పాకిస్తాన్ పాలిస్తున్నట్టుగా కనపడతారు. అంటే ఇప్పుడు లష్కరే తోయిబా, రెసిస్టెన్స్ ఫ్రంట్, ఈ టెర్రరిస్టులాగా మీరు మాట్లాడుతున్నారంటే రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని, లేకపోతే ఇతను కాబోయే ప్రధాని, అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో? ఇప్పుడు ఒకవైపు ఆర్థిక సంక్షోభం, రూపాయి విలువ దారుణంగా పడిపోయింది, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. అసలు హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ గత 10 ఏళ్లలో నిరుద్యోగం 7% పెరిగింది. అంటే వాళ్ళ రూపాయి విలువ దారుణంగా పడిపోతారు. అంటే మీరు అక్కడ మీ వైఫల్యాలను అడ్రస్ చేయకుండా, సమస్యలను పరిష్కరించకుండా, పాకిస్తాన్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా కేవలం భారత బూచిని చూపించి ఇక్కడేదో అస్థిరత క్రియేట్ చేయాలనో, భారతదేశం భూభాగాన్ని ఏదో దెబ్బతీయాలని, అక్కడ అంతర్గతంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలన్న దుగ్ధ. అంటే ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు, మొన్న ట్రంప్ వ్యాఖ్యలకి నిన్న ట్రంప్ వ్యాఖ్యలకి తేడా. మేము ఈ భారత్కి ఇది అంటే ఖండించారు ట్రంప్ గారు కూడా. భారత్కి జరిగింది చాలా బాధాకరణమే అని చెప్పి ఖండిస్తూనే ఇంకో మాట అన్నారు, కానీ మేమైతే దీంట్లో ఎలాంటి జోక్యం చేసుకోలేము అంటూ ట్రంప్ ఇవాళ వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే నిన్నేమో దీన్ని ఒక చెత్త పని అన్నాడు. ఏది, మేము భారత్కి మద్దతుగా ఉంటాం, ఉగ్రదాడి ఎక్కడ జరిగినా కూడా బాధితుల పక్షమే మేమంటూ ప్రధాని మోడీకి, భారత ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తున్నానన్న ట్రంప్ ఇవాళ ప్లేట్ ఫిరాయించడం ఏంటి? అంటే ప్లేట్ ఫిరాయించడం అంటే ఆయన మాట్లాడుతూ ఇద్దరూ మాకు దగ్గరే అనడం. అంటే దీన్ని మీరు వ్యాపారంగా చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ యుద్ధాన్ని మీరు సిద్ధం చేసి మీరు మీ ఆయుధాలు అమ్ముకునే వ్యాపార ఎత్తుగడ
మనకు అదే కనపడుతోంది. ఏంటి, వాడు మా దగ్గర మిగ్ ఫ్లైట్స్ కొంటాడు, వీడు మా దగ్గర మిగ్ ఫ్లైట్స్ కొంటాడు, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకుని ఇద్దరు నాశనం అవుతారు. ఏం కోరుకుంటున్నారు అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అదేదో సమసిపోతోంది, చివరి దశకు చేరుతోందని సంబరపడే లోపు భారత్ పాకిస్తాన్ యుద్ధం. అంటే ఇది ఎవరు? ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ రక్షణ ఆయుధాలు విమానాలు అమ్ముకునే వ్యాపార దేశాల యొక్క కుట్రగా చూడాలి దీన్ని. ఇంకొకటి సార్, అంటే మానవత్వం మనది, దానవత్వం వాళ్ళది, మరణమా శరణమా చాయిస్ పాకిస్తాన్ది అంటూ ఇవాళ మోదీ గారి ధోరణి చూస్తే తెలుస్తుంది. సో ఏమంటారు సార్, అంటే మోడీ గారు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారంటారా? అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదన్నాడు. ఈ ఉగ్ర దాడికి పాల్పడినటువంటి ఆ నిందితులందరినీ కూడా ఏరివేస్తామన్నాడు. ఆ ఉగ్రదాడి నిందితులే కాదు, ఉగ్ర దాడికి ఆశ్రయం ఇస్తున్న భూభాగాన్ని కూడా నాశనం చేస్తానన్నాడు. అంటే తను సిద్ధంగా ఉన్నాడు. ఏది, ఒకవేళ వాళ్ళు యుద్ధమే కోరుకుంటే యుద్ధానికి కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మొత్తం పారామిలిటరీ బలగాలన్నిటికీ కూడా సెలవులు క్యాన్సిల్ చేశారు. అటు గుజరాత్, అటు అరేబియా జలాల్లో కూడా నౌకలన్నీ సిద్ధం చేశారు, వైమానిక దళాన్ని సిద్ధం చేశారు. మనం చూసాము ఏది, ఆ మొత్తం భారతదేశ సరిహద్దులు, కాశ్మీర్ అంతా కూడా ఇవాళ భారత భూభాగాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. నెక్స్ట్ కాశ్మీర్లో ఈ విధమైనటువంటి ఈ అరాచకాలని సహించడానికి సిద్ధంగా లేదు. ఒకవైపు ఏమో కాశ్మీర్ పునర్నిర్మాణంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా వాళ్ళందరూ కూడా ఇవాళ స్పెషల్గా ఒక తీర్మానం కూడా ఆమోదించిన పరిస్థితుల్లో దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావంగా ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ నిన్న చూసాం. అంటే ఏంటి, మొదటి నుంచి కూడా వీళ్ళంతా ఈ దేశ ముస్లింలు, ఈ దేశంపై దాడిని ఇక్కడ ముస్లింలు సహించరు. అంటే వీళ్ళని అడ్డం పెట్టుకుని ఇక్కడేదో వాళ్ళు పునరావాసం పొంది ఇక్కడేదో అల్లర్లు సృష్టించాలనుకుంటే ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసింది, 14 రకాల వీసాలు రద్దు చేసింది. అమిత్ షా కూడా రాష్ట్రాల్లోని ఆల్ సీఎంస్కి కూడా ఒక విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అంటే హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్లో ఎవరెవరైతే పాకిస్తాన్ పౌరులు ఉన్నారో వాళ్ళని తరిమేయాలంటూ కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకి ఒక డెడ్ లైన్ పెట్టారు, ఫలానా 27వ తారీఖులోపు మీరు వెళ్ళిపోవాలా ఇక్కడి నుంచి, 29వ తారీఖులోపు మీ వ్యాపారాలన్నీ బంద్ చేసుకుని వెళ్ళిపోండి అంటూ ఇంకొక 2 రోజుల సమయం ఎక్స్ట్రా వాళ్ళకి ఇచ్చారు. అంటే మొత్తం భారతీయులు కూడా తిరిగి వచ్చేస్తున్నారు. అసలు ఇవాళ కాశ్మీర్ పర్యాటకంపై దెబ్బ, కాశ్మీర్ వెన్ను విరిచే కుట్రగా దీన్ని చూడాలి. ఇప్పుడు సింధు జలాలు ఇవాళ నిలిపేస్తామన్నారు, నిలిపేశారు. దానికి మీరు అలా రెచ్చగొడితే అంటే రక్తం బారిస్తామంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరున్నారు? దీనివల్ల ఏం జరుగుద్ది, మీరు రక్తం బారించడం కాదు, ముందు మీ ఊపిరి ఆగిపోతుంది. సింధు జలాలు ఆగిపోవటం వల్ల ఇవాళ ఏంటి, వ్యవసాయమే అక్కడ ప్రధాన ఇది. 34% వర్క్ ఫోర్స్ పాకిస్తాన్లో వ్యవసాయంపై ఆధారపడి ఉంది. పాకిస్తాన్ జీడిపిలో ఇవాళ 22% నీకు అగ్రికల్చర్. సట్లెజ్, రావి, బియాస్ మొత్తం ఈ సింధు ఉపనదులన్నీ కూడా ఆగిపోతే ఏం పండిస్తారు? చివరికి అక్కడ ఆకలి చావులు తప్పవన్నమాట. అంటే మీరే మీ అంతటా మీరే మీ గుంత మీరు తీసుకుంటున్నారు. అలాగే మరి పాకిస్తాన్లో ఒక ఉగ్రవాది అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. అంటే పాక్కు నీరు ఆపితే మోదీని శ్వాస ఆపుతామంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంటే ఓపెన్ స్టేట్మెంట్, ఓపెన్గా ఒక ప్రసంగంలో ప్రసంగించారు ఆయన. ఇవన్నీ ఉడతూపులు. ఈ ఉడతూపులకి భారత్ భయపడే ప్రసక్తే లేదనమాట. ఇప్పుడు పిలావర్ భుట్టో మాటలు కావచ్చు, లేదు ఈ ఉగ్రవాదుల మాటలు కావచ్చు, సింధులో రక్తం బారిస్తామంటే నీళ్లు రావు, రక్తంతో వ్యవసాయం చేస్తావా, చేసుకో అంటే రక్తపు కూడే తినాలనుకుంటుందా పాకిస్తాన్? ఇవాళ నువ్వేం కోరుకోవాలి, నీళ్లు కోరుకోవాలి. సింధు జలాల ఒప్పందం అదేంటి, దానికి ప్రతిచర్య తప్పదంటున్నాడు అక్కడ ఉప ప్రధాని. ఇది యుద్ధ చర్య అంటున్నాడు. ఏది యుద్ధ చర్య? సింధు జలాలు నిలిపేయటం యుద్ధ చర్య ఎలా అవుతుంది? ఇప్పుడు పహల్గామ్లో ఉగ్రదాడి యుద్ధ చర్య, 28 ప్రాణాలు, పర్యాటకుల ప్రాణాలు బలి తీసుకోవటం యుద్ధ చర్య. ఏది యుద్ధ చర్య, ఏది ప్రతిచర్య కూడా తెలుసుకోవాలా? నీళ్ళు ఆపితే రక్తం బారిస్తామంటే రక్తంతో వ్యవసాయం చేస్తారా? చేయండి.
ఆ రక్తపు కూడే మీ ప్రజలకి తినబెట్టండి. సరే, ఇది ఇంకొకటి చూసుకుంటే అంటే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇట్లా స్టేట్మెంట్స్ ఇస్తే గనక మన ఇండియాలో ఉన్న అస్సాం ఎమ్మెల్యే కూడా పాకిస్తాన్కి వత్తాసు పలుకుతూ ఆయన మాట్లాడారు. అంటే పాకిస్తాన్ చేసింది కరెక్టే అన్నట్టు ఆయన మాట్లాడారు. అస్సాం ఎమ్మెల్యే కూడా ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏమంటారు? ఇలాంటి వాళ్ళే అతి ప్రమాదకారులు. మన దేశంలో వేయాలి. అవును, ఏది ఇక్కడుండి పాకిస్తాన్ జిందాబాద్ అనేవాళ్ళు, అవును, క్రికెట్లో పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ పండగ చేసుకునేవాళ్ళు, వీళ్ళే ముందు అసలు అంతర్గత శత్రువులు. ఖచ్చితంగా. ఇప్పుడు మనం బాహ్య శక్తులతో పోరాటం ఒక ఎత్తు, ఈ అంతర్గత శత్రువులతో పోరాటం ఒక ఎత్తు. ఎందుకంటే వీళ్ళే స్లీపర్ సెల్స్. మనం చూసాం గతంలో హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ బాంబు పేలు, గోకుల్ చాట్. ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా భారతదేశంలో ఒక అంతర్గత అలజడి సృష్టించటం, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూలదోయటం, ఇక్కడ అస్థిర ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న ప్రయత్నాలు మనం చూసాం. కాకపోతే ఈ ఉగ్ర దాడులు మోడీ ప్రధాని అయిన తర్వాత మరణాలు తగ్గిపోయాయి. ఎక్కడికక్కడ ఆయన రూట్అవుట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ బీజేపీ దేని విషయంలో అయినా రాజీపడే అవకాశం ఉందేమో కానీ ఈ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. బయట శక్తుల నుంచి మనకి అభద్రత ఉన్నా, లేకపోతే అంతర్గత శక్తుల నుంచి అభద్రత ఉన్నా రాజీపడే ప్రసక్తే లేదన్నమాట. రక్షణ మంత్రి మొన్న కూడా అమిత్ షా, హోం మంత్రి ఉన్నత స్థాయి సమావేశం జరిపారు, అజిత్ డోవాల్. ఎందుకంటే అసలు మన సైన్యాధిపతి వాళ్ళు అక్కడ ఉన్నారు, కాశ్మీర్లో పర్యటిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి బలగాలన్నింటినీ సిద్ధం చేస్తున్నారు. ప్రజల్ని కాపాడుకోవడం ఒక ఎత్తు, భూభాగాన్ని రక్షించుకోవడం ఒక ఎత్తు, మరోవైపు శత్రువుకి గుణపాఠం చెప్పడం ఒక ఎత్తు. ఓకే సార్, నమస్తే సార్.